ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలిచింది. కానీ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు మాత్రం ఇది ఆనందం కలిగించలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం అమ్మఒడి పథకం కింద ఇవ్వాల్సిన 13,000 ఇవ్వలేదు. జూన్ 12 నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించి మనీ ఇస్తుందేమో అనుకుంటే అది జరగలేదు. ఇలా రెండు ప్రభుత్వాలు తమను మోసం చేశాయని తల్లులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ప్రభుత్వ పథకాల్లో ఇది అతిపెద్ద పథకం. దీన్ని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. అందుకే గతేడాది ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. ఈ సంవత్సరం కూడా దీన్ని అమలు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిపై ఒక అప్డేట్ వచ్చింది. జూన్ 12న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలిపింది. ఇందుకు 2 కారణాలున్నాయి. వేసవి సెలవులు ముగిశాక జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా జూన్ 12నే. అదే రోజున రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతోంది. తల్లులు విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఆ రోజే ఈ పథకం కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం డబ్బును ఒకే విడతలో 13,000 రూపాయల చొప్పున ఇచ్చేది. అలా 42 లక్షల మందికి పైగా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో 6,000 కోట్లకు పైగా జమ చేసేది. కానీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల చొప్పున ఇస్తామంది. ఇలా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పింది. అంటే ఈ పథకం అమలుకి కనీసం 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల దాకా అవసరం అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని ఇళ్లలో 2 పిల్లలున్నారు, కొన్ని ఇళ్లలో 3 పిల్లలు ఉంటారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇంత తక్కువ మొత్తంతో దీన్ని అమలు చేయాలంటే కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రమే అమలు చేయగలరు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమలు అనేది అసాధ్యం. కానీ ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమలు చేయాల్సి ఉంటుంది. పైగా సీఎం చంద్రబాబు పిల్లల్ని కనమని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మరి బడ్జెట్లో ఎందుకు ఇంత తక్కువ కేటాయించారో తేలాలి. ఏ ఉద్దేశంతో ఇంత తక్కువ కేటాయించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి అమలు చేస్తే మాత్రం అది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. ఈ పథకం 6 సూపర్ 6 గ్యారంటీ పథకాల్లో ఒకటి. మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు కూడా. ఈ ఇమేజ్ లో ఉన్నది ఆ మేనిఫెస్టోనే. అందులో సూపర్ 6లోని 2వ హామీ ఇదే. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల తల్లులు ఈ డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏటా ఒకే విడతలో అమ్మఒడి డబ్బు ఇస్తూ వచ్చింది. అలా 4 సార్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఒకే విడతలో ఇవ్వాలంటే 9,000 కోట్లు చాలవు. అందువల్ల 2 విడతల్లో ఇస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.